ఎక్కడికి? జగమంత కుటుంబం, ఏకాకి జీవితం. నా దగ్గర ఎక్కువ టైం లేదు కదా. నేను చచ్చిపోయేలోపు వీలైనంత ప్రపంచాన్ని నవ్వించాలి, అందరినీ హ్యాపీగా ఉంచాలి. ఏడుస్తున్నావా? చచ్చా, నేను ఎక్కడికి వెళ్ళిపోవట్లేదు. నీతోటే ఉంటాను, నీ జ్ఞాపకంగా, నీ కళ్ళలోనే ఉంటాను, నిన్నే చూస్తూ. నువ్వు ఎప్పుడన్నా ఏడ్చావనుకో, నీ కన్నీటిలో కరిగిపోయి కింద పడిపోతాను. నువ్వెప్పుడూ నవ్వుతూ ఉండాలి. నువ్వెప్పుడు నవ్వుతూ ఉన్నావు అనుకో, నేను అక్కడి నుంచి చూస్తూ నేను నవ్వుతాను. ఓకే? స్మైల్ 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 స్మైల్. గుడ్. బీ స్ట్రాంగ్. ఓకే, బాయ్. జగమంత కుటుంబం నాది, బాయ్. ఏకాకి జీవితం నాది. జగమంత కుటుంబం నాది, Smile, ఏకాకి smile. జీవితం నాది. సంసార సాగరం నాదే, Smile. శూన్యం నాదే. జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది. కూర్చో. దారమ్మా. నానా, నేను నిన్ను ఆపను, నీకు అడ్డం పడను. నువ్వు ఎంత దూరం వెళ్ళాలనుకుంటున్నావో, ఎంతమందిని నవ్వించాలనుకుంటున్నావో నవ్వించు. నీకు కూడా ఉంటాను. అది చక్రం, నువ్వు నా కడుపున పుట్టినందుకు గర్వంగా ఉంది. నువ్వు నా కొడుకు కాదు, మా నాన్నవి. మా నాన్న అనాథలో చదువుకూడదు. నీతో ఉంటాను. నీ బ్యాగ్లో అనుకో, నన్ను ఉండనివ్వరు. ఇంకా కొన్నాళ్ళు ఉండాలనిపిస్తుంది అన్న. ఏమంటాడు వాళ్ళు? పంటకి స్కూటర్ కావాలంటాడా? స్కూటర్ కావాలంటే ఎక్కడికి తెచ్చి సరిపడు. నేను కుదరతా చెప్పు. ఏది కావాలంటే కొనిచ్చేయడానికి నేను ఏమన్నా బ్యాంక్ కన్నాలేస్తానా? అరే కూతురైతే అంటే ఇవాళ స్కూటర్ అంటాడు, రేపు హౌరా మేలు అంటాడు. కొనిచ్చేస్తావా? కొనిచ్చేస్తావా అని పెట్టాయి. ఫోన్ పెట్టాయి. చచ్చిపోతున్న వాళ్ళతోటి. టికెట్ లేదండి. లేదండి. ఏంటి వేళకోళంగా ఉందా? టికెట్ లేకపోవడం ఏంటి? టికెట్ లేకుండా ట్రైన్ లో ప్రయాణం చేయకూడదు. మేం ప్రయాణం చేయట్లేదు. మరి ఎవరు ప్రయాణం చేస్తున్నారు? ట్రైన్ అండి. మరి మీరేం చేస్తున్నారు? కూర్చున్నామండి. కూర్చున్నారు. మీరు కూర్చోండి. చూడు మిస్టర్, ట్రైన్ లో ప్రయాణం నో, ట్రైన్ లో కూర్చున్న వాళ్ళందరూ టికెట్లు కొనాలి. సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి. ట్రైన్ లో కూర్చున్న వాళ్ళందరూ టికెట్లు కొనాలి. మీరు కొన్నారా సార్? కూర్చున్నారు కదా. ట్రైన్ లో ఓహో కూర్చోండి 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 బాబు. ట్రైన్ లో ఉన్న వాళ్ళందరూ టికెట్లు కొనాలి. అదే మీరు కొన్నారా అని. నేను ఎందుకు కొంటానయ్యా? మీరు కూడా ట్రైన్ లో ఉన్నారు కదా సార్. నేను టీసీనయ్యా. టీసీ అయితే ఏంటి సార్? అంటే ఏంటి నీ ఉద్దేశం? ట్రైన్ లో ఉన్నంత మాత్రాన టీసీలు, డ్రైవర్లు, గార్డ్లు, స్టాఫ్ అందరూ టికెట్ కొంటారా? మీరన్న ప్రకారం ఉన్న వాళ్ళందరూ కొనాలి కదా సార్. అరే మేము ఇక్కడ ఉద్యోగం చేస్తున్నామయ్యా. ఉద్యోగానికి జీతం తీసుకుంటున్నారు కదా అరే సార్. ఏంటో మాట్లాడేది? ఏంటో మాట్లాడేది? వేర్ పబ్లిక్ సర్వెంట్స్. పబ్లిక్ సర్వెంట్స్ పబ్లిక్ ఎవరు? మేము. ట్రైన్ పబ్లిక్ ది. మేము ఓనర్స్. ఓనర్స్ ఎక్కడైనా టికెట్లు కొంటారా సార్? ఉండండి ఉండండి. హలో, ఏమన్నాడు? ఒప్పుకోడన్నా. ఓ పని చేయండి, వాడిని మీరు చంపేయండి. ఆ తర్వాత మీరు చచ్చిపోండి. నా సంగతి ఏముందిలే. ఇక్కడ నాకు ఇది ఉన్నారు, చంపేస్తాను. నన్ను ఎలాగో చచ్చిపోతాను. టికెట్స్.
కవితనై భార్యనై భర్తనై కవినై కవితనై భార్యనై భర్తనై మల్లెల దారిలో మంచు ఎడారిలో మల్లెల దారిలో మంచు ఎడారిలో పన్నీటి జయ గీతాల కన్నీటి జలపాతాల నాతో నేను అనుభవిస్తున్నాను కంటున్నాను నిరంతరం కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్నుల్ని ఆడపిల్లల్ని జగమంత అలా దొరికిపోయాడు. ఇక నవ్వలేము సార్. సార్ ఆఖరిసారిగా ఎప్పుడైనా నవ్వేనా గుర్తులేదు సార్. ఈ జాబ్ లో గత 20 ఏళ్ళుగా నవ్వడం ఇదే మొదటిసారి సార్. థ్యాంక్ యూ సార్. నవ్వు వాల్యూ ఏంటో చెప్పారు. ఇది నా కొడుకు నాకు నేర్పాడు. అయ్యో బాబాయ్, మీకు మీ కొడుకు నేర్పాడా సార్? ఆయన ఎక్కడుంటారు సార్? ఇదో ఇక్కడ. అరే అలా అయిపోయారేంటండి? అందరూ చచ్చిపోతాం, మీరు చచ్చిపోతారు, నేను చచ్చిపోతాను. కానీ మావాడు కొంచెం ముందు పోయాడంతే. బ్రతికినంత కాలం నవ్వుతూ బ్రతకాలి, నవ్విస్తూ బ్రతకాలి, ఆ నవ్వు విలువ పెంచేలా బ్రతకాలి. ఇది కూడా నా కొడుకే నేర్పే. అరే ట్రైన్ వచ్చేసింది, పదండి 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 పదండి. అక్కడి నుంచి చూస్తున్నాడు. స్మైల్ స్మైల్. గాలి పల్లకీలోన తరలిన పాట పాప ఊరేగిదడలే గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి నా గుండె మిగిలే నా హృదయమే నాలోగిని నా హృదయమే నా పాటకి తల్లి నా హృదయమే నాకు వాలి నా హృదయములో ఇది సినివాలి జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నావే జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది కవినై కవితనై భార్యనై భర్తనై కవినై కవితనై భార్యనై భర్తనై మల్లెల దారిలో మంచు ఎడారిలో మల్లెల దారిలో మంచు ఎడారిలో పన్నీటి జయ గీతాల కన్నీటి జలపాతాల నాతో నేను అనుగమిస్తూ నాతో నేనే రమిస్తూ ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం కలల్ని కథల్ని మాటల్ని పాటల్ని రంగుల్ని రంగవ
కన్యల్ని ఆడపిల్లల్ని జగమంత కుటుంబం నా Subscribe to Volga Videos. Please do subscribe Volga Videos. Please subscribe. subscribe to Volga Video. Subscribe to Volga Videos.